మండల్ బాలనగర్ గ్రామంలో సర్వే నంబర్ 118 ముందు మనం నిలబడి ఉన్నాం. ఎలక్షన్స్ ముందు నేను ప్రచారం చేసేటప్పుడు బాలనగర్ ప్రజలు నా దగ్గర రావడం జరిగింది, రైతులు రావడం జరిగింది. ఇక్కడ మొత్తం 12 ఫీట్లు మొత్తం మట్టి నింపేసి ఈ చెరువు నుంచి ఏదైతే ఓవర్ఫ్లో అయ్యే నీళ్ళని మొత్తం అటు డైవర్ట్ చేసినారు. ఈ నీళ్లు ఇటు పోవాలి కిందికి, కానీ మొత్తం డైవర్ట్ చేసిన దీనివల్ల ఆ కింది పక్కన రైతుల భూములు అన్ని మునిగిపోతున్నాయని చెప్పడం జరిగింది. ఆ రోజు యాక్షన్ తీసుకోమంటే అధికారులు యాక్షన్ తీసుకోలేదు. అప్పుడప్పుడే అన్ని పర్మిషన్స్ ఎలక్షన్స్ ముందు వాళ్ళకి ఇష్టారాజ్యంగా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ కాలువ అంతా బానే ఉన్నది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ముడా కమిషన్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇది అసైన్డ్ భూమి, ఈ భూమిలో వైకుంఠధామం కట్టిండు. దానికి శంకుస్థాపన కూడా అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేసిండు. వైకుంఠధామం కూడా కట్టినారు. మీ ప్రింట్ మీడియాలో కూడా ఇది రావడం జరిగింది. మీరు చూస్తే 2009లో ఇది గూగుల్ మ్యాప్, దీంట్లో క్లియర్గా ఉన్నది నీళ్ళు ఎక్కడి నుంచి పోతుందనేది. ఇది 2019. దాని తర్వాత 2021లో ఇది చూస్తున్నారా పెద్ద చెరువు, ఈ చెరువు నుంచి నీళ్లు ఇక్కడి నుంచి పోతుందన్నట్టు క్లియర్గా మ్యాపింగ్ ఉంది. దాని తర్వాత 2022లో చూడండి వైకుంఠధామం కూడా ఇక్కడ కట్టినట్టు క్లియర్గా గూగుల్ ఎర్త్ మ్యాప్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. 2022లో అప్పుడే జరిగింది. ఇక్కడ మొత్తము మీరు చూస్తే చెరువు కింద ఇదంతా మట్టి నింపేసి ఈ కాలువని ఇట్లా స్ట్రైట్గా పోయేదాన్ని మొత్తము ఇటు పక్కకి డైవర్ట్ చేసి ఇదే ఈ కట్ట వేసి మొత్తము డైవర్ట్ అటు పక్క చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ కూడా దానిపైన పట్టించుకోకుండా ఈ రోజు దీనికి పర్మిషన్స్ ఇవ్వాలని చూస్తున్నాం. మీరు చూస్తే దాని తర్వాత ఏడీ మైన్స్ నేనే ఇక్కడికి పిలిపించినాను. ఏడీ మైన్స్ ఇక్కడ రావడం జరిగింది. ఏడీ మైన్స్ వచ్చిన తర్వాత ఆయన దీంట్లో నిజంగానే మట్టి వేసినారు. 12 ఎకరాల వరకు మొత్తం 12 ఫీట్లు నింపినారని చెప్పేసి దాదాపు 5,12,00,000 రూపాయలు దీనిపైన సీనరేజ్ ఫీజు కట్టలేదని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. మహానుభావుడు ఆ ఏడీ మైన్స్ ఆయన జనగాంకి ట్రాన్స్ఫర్ అయ్యే 2వ రోజు ముందు ఆయన ఏమని ఆర్డర్ ఇచ్చిందంటే ఇక్కడ మట్టి అంట ఇదే భూమిలనంట తవ్వి 18 ఎకరాలకి ఈ 12 ఎకరాలకి ఇక్కడనే తవ్వి 12 ఫీట్ల మట్టి వేసిందంట. ఏంది ఇది? 6 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన మనీ ఆయనే నోటీస్ ఇస్తాడు, ఆయనే మెన్షన్ చేసినాడు. ఇన్స్పెక్షన్ నేనే వచ్చి చేసినాను అని ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ది ఈ ఏడీ మైన్స్ క్యాన్సిలేషన్ ఎట్లా చేసింది తెలుసా? వరహరి డెవలపర్స్ వాళ్ళు నాకు నివేదిక ఇచ్చినారు, వాళ్ళు మట్టంట ఇదే భూములకే వేసిండంట అని చెప్పేసి దాదాపు ఇది 5,12,00,000 రూపాయల అమౌంట్ ఏదైతే వాళ్ళ పైన ఫైన్ వేసినారో అది క్యాన్సిల్ చేస్తూ జన్గాంకి ఏడీ మైన్స్ కి వెళ్ళడం జరిగింది. మీరు చెప్పండి, ఇక్కడ మీరే సాక్ష్యం, మీరు ఇక్కడికి పిలిపించిందే ఇది నిజాలు చూపించేదానికి. ఎంఆర్ఓలు కానీ నేను చెప్తున్నాను, ఈరోజు చూస్తే జడ్చలలో ఇట్లా అవినీతి జరుగుతుంది. ఇవన్నీ రేపు బ్లేమ్ అయ్యేది ఎవరు? ప్రభుత్వంతో అయినా ఒక్క మచ్చొచ్చినా కానీ ఊరుకునేదే లేదు. ఇదే కాకుండా ఈ భూమికి తవ్వెక్కడుందండి మీరు చూపించండి నాకు. ఈ భూమికి మళ్ళా ముడా కమిషనరు దీన్ని ఎట్లా రికమెండ్ చేసిందని అడుగుతున్నాను నేను. ఏమి జరుగుతుంది జడ్చలలో? దళారులను పెట్టుకొని పాపం నిన్న ఒక ఆయన రిజిస్ట్రేషన్ కోసం ఎంఆర్ ఆఫీస్ జడ్చలకు పోతే నీ పైన క్రాప్ లోన్ ఉంది రిజిస్ట్రేషన్ చేయను అన్నాడు. నాకు తెలంగాణ అడిషనల్ కలెక్టర్ గారికి ఫోన్ చేసినాను, క్రాప్ లోన్ కి రిజిస్ట్రేషన్ కి ఏమన్నా లింక్ ఉందా? ఆయన కూతురికి రిజిస్ట్రేషన్ చేస్తున్నంటే ఇమీడియట్ అడిషనల్ కలెక్టర్ గారు చెప్పగానే రిజిస్ట్రేషన్ అయింది. మధ్యలో దళాలను పెట్టారు. ఇదే కాకుండా భూదాన్ భూములు రిజిస్ట్రేషన్ చేయొచ్చా? చేయొద్దు. 2018 మహానుభావుడు జడ్చల్ల ఎంఆర్ఓ పాత ఎంఆర్ఓ ఇక్కడ చేసిన ఘనత. అన్ని అసైన్డ్ భూములు కొల్లపల్లిలా 1000 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉండాలి, భూదాన్ భూమి ఉండాలి, దాని తర్వాత అసైన్డ్ భూములు ఉండాలి. సగం రిజిస్ట్రేషన్ చేసేసి దీని బాధ్యత తీసుకుంటారు. మళ్ళీ ఇదే కాకుండా ఇది భూదాన్ భూము,
సర్వే నెంబర్ ఒకటి చెప్తాను. సర్వే నెంబర్ 389 కొత్త ఎంఆర్ఓ డేట్ 8/1/2024 భూదాన్ భూమిని రిజిస్ట్రేషన్ చేసి దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? జడ్చర్ల నియోజకవర్గంలో పాత ఎమ్మెల్యే ఆయనకి వాళ్ళకి ఏం లావాదేవీలు ఉన్నాయో జరిగింది, కానీ ఇప్పుడు మాత్రం జరగదని చెప్తున్నాను. మీరు అడగొచ్చు, అధికారంలో ఉన్నావు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని. అవును, అధికారంలో ఉన్నా, నన్ను గెలిపించింది జడ్చర్ల ప్రజలు. ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి కూడా తెలియాలి, దీనిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క భూమి గురించి మాట్లాడుతాను, ప్రతి ఒక్క గవర్నమెంట్ భూమి కాపాడుతానని తెలియజేస్తున్నాను. చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారికి, నవీన్ మిట్టల్ గారికి, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ కి, కలెక్టర్ కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి అందరికీ కంప్లైంట్ రాస్తున్నాను. ఇక్కడ ఫిజికల్ గా ఉండేది ఒకటి, మీ అధికారులు కొంతమంది అవినీతి పరులు, కొంతమంది వాళ్ళు ఇచ్చిన నివేదికకి ఇక్కడ కనిపించేది వేరుంది. 4 డిపార్ట్మెంట్ ఇక్కడికి రావాల్సిందే. మనం ఎట్లయితే ఈరోజు చూస్తామో అవన్నీ ఇన్స్పెక్షన్ చేసి కరెక్ట్ ఇవ్వాల్సిందే తెలియదు. ఇదే కాకుండా ఇది అసైన్డ్ భూమి, 1956 బిఫోర్ భూమి ఇది అసైన్ చేసింది కాబట్టి ఓఆర్సీ ఇచ్చినాం అన్నాం. ఇది చూడండి, హ్యాండ్ రైటింగ్ చూడండి, హ్యాండ్ రైటింగ్ చేంజ్ అయింది. దీనికి ఫారెన్సిక్ పంపించి ఈ అసైన్ భూమి కరెక్టా కాదా, 56 బిఫోర్దేనా అని తెలుసుకోమంటే కూడా అధికారులు ఫారెన్సిక్ కి రాస్తలేరు. వాళ్ళకే వదిలేసిన. ఎలక్షన్ కూడా అయిపోయిందంతా నేనేందో చూపిస్తా. ఇన్ని రోజు కామ్గా ఉన్నాను, పేద ప్రజలకి అన్యాయం జరిగితే ఊరుకోనని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మళ్ళీ 1956 బిఫోర్ భూమి ఉంటే దానికి ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ ఫీజు రిసిప్ట్ ఉందా? ఫీజు రిసిప్ట్ ఉందా? బాలనగర్, రాజాపూర్, జడ్చలలో ఫైళ్లు లేవు. ఫైళ్లు మాయం చేసిండ్రు. దొండపల్లిలో 600 ఎకరాల ఫైళ్లు లేవు. ఎక్కడ పోయినాయి ఫైళ్లు? దీంట్లో మెన్షన్ చేసిన ఫైలు లేదు. ఆ ఫైల్ ఎక్కడుంది? దీన్ని చెప్పాల్సిన బాధ్యత ఈ అధికారులకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసిండ్రు. జూన్ 4th తారీఖు నాడుకి డెడ్ లైన్ ఇస్తున్నాను. దాని తర్వాత ఇదే కట్టపైన నేను బాలనగర్ ప్రజలు 5,000 మందితో దీక్షలో కూర్చుంటాను. ఈ 4 అధికారులు ఎవరైతే దీన్ని ఇన్స్పెక్ట్ చేసి పర్మిషన్ ఇచ్చిండ్రో వాళ్ళు ఇక్కడికి రావాల్సిందే. వచ్చి బాలనగర్ ప్రజలకి ఎట్లా పర్మిషన్ ఇచ్చిందో వాళ్ళు చెప్తే, బాలనగర్ ప్రజలు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి. సీఎం గారు చెప్పినారు, ఇలాంటివి ఏవి జరిగినా కానీ కఠిన చర్యలు తీసుకుంటామని. పొల్లపల్లిలో గవర్నమెంట్ భూములు కాపాడుతాం. ఎవరి కోసం గవర్నమెంట్ భూములు? రేపు మీ ప్రజలు, మీ పిల్లల కోసం భూమి లేని వాళ్ళకి ప్లాట్లు ఇస్తాము, మీకోసం కొట్లాడుతున్నాం. దానికి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఇది వరారి ఇన్ఫ్రా కంపెనీ రైతులకు అన్యాయం చేస్తుందని పోలీస్ స్టేషన్లో నా పైన కంప్లైంట్ చేస్తారు. పిచ్చి ఉందా? ఇన్ఫ్రా కంపెనీ అయినా కానీ ఎవరిదైతే ఏంది, భూమి అయితే గవర్నమెంట్ భూమి. కాలువలు తవ్వినారు, మార్చినారు గురించి నేను మాట్లాడుతుంటే పాపం వాళ్ళ వెనకాలన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు తెలియదు. ఆ నాయకుడు కోసం, ఆయన భూదందాల కోసం పోలీస్ స్టేషన్ పోయి నా మీద కంప్లైంట్. నేనేం చేసిన? ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాని కట్ట మీకు పిలుస్తానంటే నిజాలు చూపించేదానికి. నేనేమైనా తప్పు చేశానా? ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత ఈ గవర్నమెంట్ భూములు కాపాడాలి. కాబట్టి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మీకు అందరినీ కూడా కోరుతున్నాను. ఒకప్పుడు పేపర్లో ఇదే భూమి గురించి వైకుంఠధామం కూలగొట్టిన పెడితే ఇదే నాయకుడు అసలు ఆయనకి ఈ భూమికి ఏం సంబంధం ఉంది, ఆయన ఎందుకు పోలీస్ స్టేషన్ పోయినాడు, ఆయన భూమా, ఆయన బినామీ భూమా, ఆయన చెప్పాలి. ఆ నాయకుడు ఎవడో, ఆయన ఎందుకు వస్తున్నాడు? భూమి కొన్న వాళ్ళని రావాలి, పక్కనున్న రైతులన్నా రావాలి. ఈ 30 కార్లు వేసుకున్న బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ ఎందుకు పోయినారో కూడా ఆ జవాబు కూడా వాళ్ళు ఇవ్వాలి. ఈ కాలువ మార్చలేదని కూడా వాళ్ళు జవాబు చెప్పగలుగుతారా? ఎవరు ఈ ఓనర్? శేఖర్ రెడ్డి. ఈ శేఖర్ రెడ్డి బినామీ ఎవరికి బినామీ? అది కూడా రాజాపూర్, బాలనగర్ మండల్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ పోరాటం ఈ రోజు నుంచే షురు అయింది. ఎలక్షన్ కూడా అయిన తర్వాత ప్రతి గ్రామానికి వెళ్తాను. ప్రతి గవర్నమెంట్ భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము. ఆ భూములపైన బోర్డులు పెట్టించి ప్రభుత్వానికి అప్పచెప్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఒకటి చెప్పాలనా, నేను అధికారంలో ఉన్నాను, మా ప్రభుత్వం వచ్చింది, మేము కాపాడాలి, కంప్లైంట్ ఇస్తున్నా అని చెప్పిన ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీకు మాకుందా లేదా? జరిగింది. ప్రజలకి తెలవాలి ఏం జరుగుతుందని. నేను ఇంట్లో కూర్చొని ఇవన్నీ పర్మిషన్స్ వస్తే అరే పాతెమ్మాలో కింది నుంచి తీసుకున్నారు, ఈ అనిరుద్ధ్ రెడ్డి కూడా కింది నుంచి తీసుకొని పర్మిషన్ ఇచ్చిన చెప్తారు. ఈ రోజు ఈ బాధ్యత ప్రజలపైన పెట్టేసిన. నేను కూడా వాళ్ళతో ఉన్నా. ఇవన్నీ ఏం జరుగుతున్నాయో వాళ్ళకు కూడా తెలవాలి, ఎవరు ఏం చేస్తున్న వాళ్ళకు కూడా తెలవాలి. అవన్నీ తెలిసేదానికి నా ప్రజలు నన్ను గెలిపించిన ప్రజలకి చెప్పే బాధ్యత నాది. నేను వాళ్ళకి ఖచ్చితంగా
ఏది జరిగినా కానీ అవినీతి వాళ్ళకి చెప్తాను ఉంది. అందుకే కదా చర్యలని నేను సస్పెండ్ చేయలేను కదా. ఎస్ చీఫ్ సెక్రటరీ గారికి, రెవెన్యూ సెక్రటరీ గారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి, కలెక్టర్ మహబూబ్ నగర్ కి అందరికీ క్లియర్ గా ఆధారాలతో సహా పెట్టినాను. ఇప్పుడు చర్యలు వాళ్ళే తీసుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు చర్యలు. దీనిపైన 6 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం చేస్తే ఊరుకుంటారా? దీనిపైన ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారని నమ్మకం ఉంది. లేకుంటే June 4 తర్వాత నేను చేసేది ఎందుకు చేస్తాను. ఇప్పుడు గతంలో ఎక్కడ నేను పోయేది, ఇప్పుడు ఇట్లా పోతున్నాయి. పోతే ఏమైతుంది? పోతే రైతుల పొలాల మీద పోతే నీళ్ళు మధ్యలోకి ఉండి మధ్యలోకి వెళ్ళి ఇక్కడ కొనకు చేసేసి ఆ కొనలోకి వెళ్ళి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఆ రైతుల ప్రాబ్లం, అది ఇక్కడ ఉన్న రైతుల ప్రాబ్లం. చెరువు బతుకుతాడు ఆయనకు తెలుసు నీళ్ళు ఎట్లా పోతుంది. ముందు ఎట్లా పోయేది నీళ్లు? ముందు ఇట్లా పోయేది, దాన్ని కట్ట వేసి ఇక్కడ దొరికారు. ఇక్కడ మట్టి కాదు, ఏడీ మైన్స్ ఇక్కడే తీసుకొచ్చిందని చెప్పిండు. ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్నారు బయట. అరే పాలన పట్టదారు పోండి ముంగల్కి, మీరు అందరూ ఎందుకు రండి. అక్కడ పోతే ఆయన దగ్గర ఉండి మీకు ఎంఆర్ ఆఫీస్ తీసుకుపోయి రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఇది అంతం చేయాల్సిన సమయం వచ్చింది. మనం కలిసి అంతం చేస్తామని చెప్పి కూడా నేను ఇంకా అడగొచ్చు. ఇష్ట జరుగుతుంది. డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీకి, దాని తర్వాత కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మహబూబ్ నగర్కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి ఈరోజు కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. మొదటి కంప్లైంట్ మీకు చూపించినాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కాలువలు చేంజ్ అయినాయి. మన ఇక్కడ ఉన్న అధికారులు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఎట్టిచ్చిందని చెప్పేసి. రెండోది, నేను వచ్చిన తర్వాత దీంట్లో మట్టి వేస్తున్నారు, దీనిపైన యాక్షన్ తీసుకోవాలంటే ఏడీ మైన్స్, ఆ రోజు నేను కూడా ఉన్నాను. ఆ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఏడీ మైన్స్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, ఏడీ మైన్స్ మహబూబ్ నగర్. ఆ రోజు ఆయన 12 ఎకరాల 30 గుంటలు మొత్తము 3 మీటర్స్ యావరేజ్ గా క్లియర్ గా మెన్షన్ చేసిండు. ఈరోజు ఆయన జనగాంకి ఏడీ మైన్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఆన్ ఫీల్డ్ అబ్జర్వేషన్, ఇది క్లియర్ గా వినాలి. ఆన్ ద టైమ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఆన్ ఫీల్డ్ అబ్జర్వేషన్ అంటే ఆయన ఫీల్డ్ కి వచ్చి 3 మీటర్ల మట్టి వేసిందని చెప్పి ఇచ్చిన ఇన్స్పెక్షన్ ఇది. దీనికి దాదాపు 46,59,068 దీనికి ఫైన్. అక్రమంగా వేసినందుకు 10 times పెనాల్టీ, 5,12,49,748 రూపాయలు ఫైన్ వేసింది. ఇది ఎవరికి వస్తుంది? గవర్నమెంట్కి వస్తుంది మనీ. ఇది ఇచ్చిన ఇన్స్పెక్షన్ కి. దాని తర్వాత ఆయన జనగాంకి పోయే 2 రోజుల ముందు ఇది అంటే ఇంకా దారుణం. సిగ్గిర్చుకొని మాట్లాడుతున్నాను. అకార్డింగ్ టు ద గూగుల్ మ్యాప్స్ సబ్మిటెడ్ బై వరహారి ఇన్ఫ్రా డెవలపర్స్ అంటే ఆయన చూసింది పోయింది. భూమి కబ్జా చేస్తే నేనే కడీలు ఇరగొట్టించినాను. ఈ బాధ్యత లేదా అని అడుగుతున్నాను జడ్చర్ల రెవెన్యూ ఆఫీస్. మీరు అనుకోవచ్చు అనిరుద్ రెడ్డి గుండాయిజం కాదు. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి, వాళ్ళది కాపాడుతున్నాం. ఎలక్షన్ కోడ్ అయిపోని మీరు నాకు సహకరించండి. అందరం కలిసి ప్రతి గవర్నమెంట్ భూమి దగ్గర పోదాం. ఏం జరిగిందో చూద్దాం. ఏ బీఆర్ఎస్ నాయకుడు అమ్మిందో చూద్దాం. ఎవరి చేతిలో ఉందో చూద్దాం.
కావాలంటే కోర్టుకు పోదాం, కానీ ఈ భూములు కాపాడదాము. దాంట్లో మీ అందరి సహకారం కూడా నాకు కావాలి. ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టిన బీఆర్ఎస్ వాళ్ళకి నిద్ర పట్టలే. నేను ఓన్లీ ప్రెస్ వాళ్ళని పిలుస్తాను. ఏమన్నా కొట్లాట చేస్తానా, భూమిలో కడిలేసి కబ్జా చేస్తానా? మీకు నిజాలు చెప్పేదానికి నేను ఈరోజు వస్తే నా పైన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన. సిగ్గుండాలి, సిగ్గుండాలి, సిగ్గుండాలి. నేను అందరిలాగా కాను. నేను మండలానికి నేను ఫోన్ చేసి మీకు పిలిపిస్తా అక్కడ తిప్పండి అని చెప్పిండు. 15-20 రోజుల కలెక్టర్ ఎంఆర్ఓ మా దానికి అడిగి ఫోన్ వచ్చింది. పోయినాము, పోతే ఆ రైతులు పట్టుకారండి అంటే మా పొలం కాడికి మేము అమ్మలే. మాకున్నది ఒక 5-2 ఎకరాలు 3 ఎకరాలు దిక్కలేదు, 2 ఎకరాలకు లేదు. మేము అమ్ముకోనిక మాకేం అవుతుంటాం, మేము అమ్ముకోలే. దోలుకొని రండి, ఆయన ఎవరికి ఆయన దోలుకొని రండి అంటే ఆయన మేము ఎట్లా చేస్తారు సార్, మేము వస్తే చెప్తే రాడు కదా, మరి ఇప్పుడు ఎట్లా సార్ అంటే నేను ఫోన్ చేస్తా. ఫోన్ దానికి రిజిస్ట్రేషన్ మా పేరు మీద రిజిస్ట్రేషన్ వచ్చిన నన్ను ప్రెస్ మీట్ పెట్టొద్దంటారా? ఇక్కడ నేను జడ్చల నియోజకవర్గం ఎమ్మెల్యే. నేను ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేస్తున్నాను. ఏం దౌర్జన్యం చేస్తున్నాను ప్రతి ఒక్కటి చూపిస్తాను. మళ్ళీ నేను మాట్లాడను, ప్రెస్ వాళ్ళు మాట్లాడొద్దు. మీరు పేపర్లో రాస్తే మీ పైకి దాడికి వస్తారు. మీరు ఈ ల్యాండ్ గురించి గత ప్రభుత్వం ఉన్నప్పుడు రాసినారు. కొంతమందికి మీకు ఫోన్లు చేసి బెదిరింపులు కాల్ కూడా వచ్చినాయి, నాకు తెలుసు. అంటే మీకు స్వేచ్ఛ లేదు, గెలిస్తే ఎమ్మెల్యే నాకు స్వేచ్ఛ లేదా? ఇంకా మీ ప్రభుత్వం ఉందనుకుంటున్నారా? సిగ్గుండాలే మీకు. బీఆర్ఎస్ కార్యకర్తలను అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న యువ నాయకుడు ఇట్లా చెరువులు ఇవన్నీ కబ్జాలు చేస్తుంటే ఆయనకు అండగా ఆ పాత ఎమ్మెల్యే ఉండే, వాళ్ళ పక్కన ఉంటారా మీరు? నీళ్ళు ఆపితే రైతుల భూములు పక్కన పట్టుకోపోతుంది. ఆ రైతుల కోసం నిలబడారా మీరు? ఈ ఇన్ఫ్రా కంపెనీ కోసం నిలబడుతున్నారు, ఇన్ఫ్రా కంపెనీ కోసం. మళ్ళీ రైతులు ఇక్కడనే ఉన్నారే, పక్కన ఉన్న వాళ్ళు. నీళ్ళు వస్తే మా భూములకు వస్తుంది, ముందు కాలు ఇక్కడ ఉందని వాళ్ళే మీ ముందు చెప్పడం జరిగింది. అంటే లోపట్ల అధికారులు ఏసీ రూమ్ లో కూర్చొని కొంతమంది మీకు పర్మిషన్స్ ఇస్తే మేము పిచ్చోళ్ళ లాగా చూస్తూ ఉండాలా? మాకేమన్నా లావాదేవీలు ఉన్నాయా దీంట్లో? మాకేమన్నా ఉన్నాయా? మీకుంటే చెప్పండి. అందుకేనా మీరు వస్తున్నారు కంప్లైంట్కి? ఏం అర్హతతో మీరు ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు? ఎవరు ఈ కంపెనీ? ఆ కంపెనీ ఓనర్ శేఖర్ రెడ్డి ఎవరు? ఆ శేఖర్ రెడ్డి ఎవరి బినామీ? బాలనగర్ రాజపూర్ మండలం ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? ప్రతి ఒక్కరికి తెలుసు నీ బినామీ అని చెప్పేసి. నీ బినామీ కోసం వచ్చినావా? బినామీ చట్టం తెలుసా నీకు? జైలుకి పోతావు. దానికోసం పాపం నీ వెనకాల ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకొచ్చి వాళ్ళని కూడా నిలబెడితే పాపం వాళ్ళకి తెలియదు. నువ్వు 12 ఫీట్ మట్టేసి కాలువలే మాయం చేయకుండా ధామమే లేదు, వైకుంఠ ధామం లేదు. ఆ రోజు అధికారులు వైకుంఠ ధామం ఇక్కడ కట్టాలనే పర్మిషన్ ఎట్లిచ్చిండ్రు, మళ్ళా ఎట్లా తీసేసింది ఇక్కడ నుంచి. దాని తర్వాత అది ప్రింట్ ఉందా 50-60 చేసుకుంటూ పోతే చెరువులు కాలువలు కూడా మొత్తం మూసేసుకుంటూ పోతే రేపు రాబోయే మన పిల్లలకి నీళ్ళన్నా దక్కుతాయి అని. మళ్ళీ ధర్నీలో చాలా భూములు బై నంబర్స్ పెట్టి, యాక్చువల్ భూమి 10 ఎకరాలు ఉంటే బై నంబర్స్ పెట్టి 20 ఎకరాలు కూడా రిజిస్ట్రేషన్ చేసిన సర్వే నెంబర్. ఈరోజు చూస్తే జడ్చల పోలీస్ స్టేషన్లో ఇవే పంచాయతీ రిజిస్ట్రేషన్ అయిందని ఒకడు వస్తాడు 10 ఎకరాలని, అసలు ఖాతాదారు వస్తాడు నాది 10 ఎకరాలని. చూస్తే అక్కడ 10 ఎకరాలు ఉంటుంది, మరి 20 ఎకరాల కోసము ఆ భూ కబ్జాదారుడు ఎవరైతే 10 ఎకరాలు బీఆర్ఎస్ కొంతమంది లీడర్ రిజిస్టర్ చేసుకుంటూ ఆ పాపం ఆ రైతును బెదిరించి కబ్జాలు తీసుకునేవి కూడా కొన్ని. నేను ఒకటే అడుగుతున్నాను ప్రజల్ని, జడ్చల ప్రజల్ని, మీరు ఆఫీసులకు పోతున్నారు, అక్కడ కొంతమంది దళాలు ఉన్నాడు మధ్యలో, మీరు ఇచ్చుకునే పని జరగదు అక్కడ. నేను ఒకటి అడుగుతున్నాను, తీసుకునేవాడిని కన్నా ఇచ్చేవాడే పెద్ద నేరస్తుడు. దయచేసి ₹1 ఎవరికి ఇవ్వకండి. నిన్న క్రాప్ లోన్ ఉందని చెప్పేసి అక్కడ ఎంఆర్ఓ ఆపితే నా దగ్గరకు వస్తే 5 నిమిషాల లోపల రూపాయి లేకుండా ఆయనకు రిజిస్ట్రేషన్ చేయించాను. ఈరోజు మీకు అందరు చెప్తున్నాను, ఎవరు కానీ రిజిస్ట్రేషన్ ఆపొద్దు. ఒకసారి బుక్ అయిందంటే అట్లా అని చెప్పేసి అసైన్ భూమి కూడా ఆన్లైన్ బుక్ అయిందని చెప్పి రిజిస్ట్రేషన్ చేస్తే నేను ఊరుకోను. పట్టా భూములు స్లాట్ బుక్ అయితే మాత్రం కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాలి అదే టైంకి. అది ఆపితే మాత్రము దేనికైనా కానీ యుద్ధాలు చేసుకుంటూ పోతే చెరువులు కాలువలు కూడా మొత్తం మూసేసుకుంటూ పోతే
రేపు రాబోయే మన పిల్లలకి నీళ్ళన్నా దక్కుతాయా అని మళ్ళీ ధర్నీలో చాలా భూములు బై నంబర్స్ పెట్టి యాక్చువల్ భూమి 10 ఎకరాలు ఉంటే బై నంబర్స్ పెట్టి 20 ఎకరాలు కూడా రిజిస్ట్రేషన్ చేసిన సర్వే నెంబర్. ఈరోజు చూస్తే జడ్చర్ల పోలీస్ స్టేషన్లు ఇవే పంచాయతీ రిజిస్ట్రేషన్ అయిందని ఒకడు వస్తాడు 10 ఎకరాలని, అసలు ఖాతాదారు వస్తాడు నాది 10 ఎకరాలని, చూస్తే అక్కడ 10 ఎకరాలు ఉంటుంది, మరి 20 ఎకరాల కోసము ఆ భూ కబ్జాదారుడు ఎవరైతే 10 ఎకరాలు బీఆర్ఎస్ కొంతమంది లీడర్ రిజిస్టర్ చేసుకుంటూ ఆ పాపం ఆ రైతును బెదిరించి కబ్జాలు తీసుకుని కూడా కొన్ని. నేను ఒకటే అడుగుతున్నాను ప్రజల్ని, జడ్చర్ల ప్రజల్ని, మీరు ఆఫీసులకు పోతున్నారు, అక్కడ కొంతమంది దళాలు ఉన్నారు మధ్యలో, మీరు ఇచ్చుకునే పని జరగదు అక్కడ. నేను ఒకటి అడుగుతున్నాను, తీసుకునేవాడిని కన్నా ఇచ్చేవాడే పెద్ద నేరస్తుడు. దయచేసి ₹1 ఎవరికి ఇవ్వకండి. నిన్న క్రాప్ లోన్ ఉందని చెప్పేసి అక్కడ ఎంఆర్ఓ ఆపితే నా దగ్గరకు వస్తే 5 నిమిషాల లోపల రూపాయి లేకుండా ఆయనకు రిజిస్ట్రేషన్ చేయించిన. ఈరోజు మీకు అందరు చెప్తున్నాను, ఎవరు కానీ రిజిస్ట్రేషన్ ఆపొద్దు, ఒకసారి బుక్ అయిందంటే అట్లా అని చెప్పేసి అసైన్ భూమి కూడా ఆన్లైన్ బుక్ అయిందని చెప్పి రిజిస్ట్రేషన్ చేస్తే నేను ఊరుకోను. పట్టా భూములు స్లాట్ బుక్ అయితే మాత్రం కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాలి అదే టైంకి. అది ఆపితే మాత్రము దేనికైనా కానీ